గైస్ అందరికి వెల్కమ్ టు కార్తిక్ తెలుగు గేమర్. ఈరోజు మనము ఏం చేయబోతున్నాం అంటే ఒక బిఆర్ మ్యాచ్ అయితే ఆడపోతున్నాం అని సైట్ అయితే చెప్పాను చెప్పను. ఫస్ట్ సారీ అయితే చెప్పుకుంటాను. మెయిన్లీ నేనైతే ఇన్ని రోజులు వీడియోనే వేయలే, సమ్ పర్సనల్ వర్క్ వల్ల వేయలేదన్నా. సో దట్ మనమైతే ఫస్ట్ మీ ముందు ఎప్పుడు ఒక క్యారెక్టర్ని అయితే కొనింది లేదు కదా, దానివల్ల నేనైతే ఒక క్యారెక్టర్ని అయితే కొందాం అనేసి ఉన్నా. ఆగండి గైస్, క్యారెక్టర్ ఇంకేం కాదు, ఏం క్యారెక్టర్ కాదు, జోటా. ఎందుకంటే బ్రో సారీ బ్రో, మనమైతే 10,000 కాయిన్స్తో జోటాని అయితే కొనేసాం. చూడండి, జోటా క్యారెక్టర్ అయితే ఇదే అన్నమాట. మళ్ళా మనమైతే ఇంకొక క్యారెక్టర్ని అయితే కొనబోతున్నాం గైస్. అది నీరు కాదు, ప్యాసివ్ క్యారెక్టర్స్ గైస్. మనమైతే క్లచ్ అయితే కొనడానికి ఇదిగోండి గైస్, వీటినే నెక్స్ట్ అయితే కొనకపోతున్నాం. ఇంకా 1000 గోల్డ్ కాయిన్స్ వస్తే కలెక్ట్ చేద్దాం. ఆగండి, కలెక్ట్ చేయొచ్చు, మిషన్స్ చేసుకోవచ్చు. నో, నెక్స్ట్ మనం మళ్ళా ఇది మనకు కావాల్సింది. ఓకే, గోల్డ్ అయితే 100 వచ్చింది. సో దట్ మనం అయితే ఇంకా 500 టోకన్లు అయితే కావాలి. సరే గైస్, ఫస్ట్ అయితే ఇది అయితే చేసుకుందాం. ఏదో వచ్చి 60 టోకన్లు కావాలరా తమ్ముడు. ఏం బండిల్ రా? ఓ, ఈ లేడీ ఫుట్బాల్ బండిల్ అంట. ఓకే, ఇది ఓకే, వేస్టే. ఇది బ్యాక్ ప్యాక్, మళ్ళీ ఇది వేస్ట్. అలా మనం అయితే బ్యాక్ ప్యాక్ లాగా రీచ్ అయ్యేదే కొంచెం కష్టం అనేసి అనుకుంటా. సరే గైస్, ఆల్రెడీ వచ్చేసి చాలా టైంని అయితే వేస్ట్ చేసిన. లెట్స్ గో. చాలా టైంని వేస్ట్ చేసినాం. ఇప్పుడు మనమైతే ఆడపోట్ అన్న మనం డియో పెట్టి స్టార్ట్ చేస్తే సో ఏమన్నా సోలో వచ్చింది. సరే వాడని మనమైతే ఆస్కర్ క్యారెక్టర్ని అయితే పెట్టుకున్నాం. నాకు ఫస్ట్ అయితే మనమైతే ఓకే 150 అండ్ ఇట్స్ గన్ అలా మనమైతే ఫాస్ట్గా ఈ మ్యాక్సిమ్ క్యారెక్టర్ మ్యాక్సిమ్ క్యారెక్టర్ మళ్ళీ ఓలివ్ అయితే పక్కా కాంబినేషన్. ఎందుకంటే మ్యాక్సిమ్ క్యారెక్టర్ వచ్చేసి ఫాస్ట్గా చేసి మెడికిట్ వచ్చేసి వేసుకునేదానికి హెల్ప్ అయ్యిద్ది. ఓలివ్ వచ్చేసి ఇంక్రీజ్ అయ్యిద్ది. మనకి వచ్చేసి ఒక్క మెడికిట్ ఉంటే కూడా చేసి సగం హెచ్పి పాటు ఎక్కచ్చు. ఏంటి బ్రో ఇది? చూడండి, ఓలివ్ అయితే నార్మల్గా మనం వచ్చేసి పెట్టేది చూపిస్తా. మళ్ళా నార్మల్గా ఈ మ్యాచ్ అయినాక నార్మల్గా అయితే మనం వచ్చేసి ఇది చేద్దాము. ఓకే బ్రో, P90 అయితే ఎత్తిండు ఆపనంట్. మనమే ఈశాలా కప్ నమ్మడు గైస్, ఈశాలా కప్ నమ్మడు గైస్ ఇప్పుడైతే. ఓకే, తమ్ముడైతే బొబ్బా ప్రో ప్లేయర్ లానే ఉన్నాడే బ్రో. ఫిస్ట్ అయితే వచ్చింది మనకి. సో దట్ మనమైతే ఫాస్ట్గా అయితే చుట్టుకున్నాం. అయితే బ్రేక్. ఓకే బ్రో, ఇప్పుడైతే ఇంకొక మెడికిట్ని కూడా ఇదైతే చూస్తున్నాం. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే 200 HP అయితే ఉంది. సో దట్ మనం ధైర్యంగా రష్ అయితే చేయొచ్చు. తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు. తమ్ముడు ఇటు పక్కగా ఒక సర్ప్రైజ్ షాట్ అయితే ఇద్దాము తమ్ముడికి, చుట్టుకొని పోయి. ఇప్పుడు యాక్టివ్ స్కిల్ కూడా యాక్టివ్లో వచ్చింది బ్రో. వాడు తమ్ముడైతే ఆఫ్లైన్ పోయిండు. మనమైతే సర్ప్రైజ్ షాట్ అయితే ఇచ్చేయండి గైస్, యూట్యూబర్స్ గైస్ మనం. ఓకే, వాడైతే సూపర్గా చేసి
టెన్షన్లో ఉంటాడు. వీడెవర్రా బాబు మనమే కొత్త అన్న నెక్స్ట్ టెన్షన్లో అయితే ఉంటాడు తమ్ముడు. ఫుడ్ అయితే వస్తుంది గైస్. ఇట్లా చేసి కూర్చొని మనం నడుస్తే వచ్చేసి మనకైతే ఫుడ్ స్టెప్స్ అయితే విడిపియడు గైస్. మన ఫుడ్ స్టెప్స్ వచ్చేసి ఎనిమీస్కి. చూడండి హెడ్ షాట్. నా హెడ్ షాట్ అయితే కట్టినాం గైస్ ఫైనల్లీ యూఎంపీతో. మళ్ళా వచ్చేసి సారీ P90తో మళ్ళా మనకైతే వచ్చింది కాబట్టి మనమైతే ఒక UMP ప్లస్ దసట్ అయితే ఎట్టుకుందాం అనుకుంటానా. ఈజీ అయిన గేమ్ గైస్. మనమైతే ఒక్క రౌండ్ కూడా కొట్టనీయకుండా. ఓ బ్రో ఆఫ్లైన్ బ్రో తమ్ముడు నేను వచ్చేసి ఓడి కొట్టింది చూసి ఏంటి తమ్ముడు నువ్వు ఏంది తమ్ముడు వేసి మనమైతే ఎందుకు టైటిల్ చూపిస్తానమనేసి అడగకండి. ఎందుకంటే వాడైతే చూడండి అన్న ఎంత భయం ఉండాలి వాడికి తమ్ముడికి. మనం అంతా తగ్గేదేలే మీకు తెలిసిందే కదా మన గురించి. అలా మనమైతే ఒక్క కిల్ అయితే ఆఫ్లైన్ గిల్ కాబట్టి హెడ్ షాట్ అయితే ఫ్రీగా అయితే కొట్టుకున్నాము. ఇంకొక మిగతా అంతా వచ్చేసి ఇదైతే చేసుకున్నాము. మళ్ళా వచ్చేసి మనకి ఇంకొకటి మాట్లాడడానికి మర్చిపోయాను అన్న. చూడండి అన్న మన ఓల్డ్ ప్లేయర్స్కి మాత్రమే దొరుకుతుంది అన్న ఈ క్రిమినల్స్. మళ్ళా న్యూ ప్లేయర్స్కి వచ్చేసి పెట్టేసిండ్రన్న. నాకైతే నేను టాప్అప్ చేయను కాబట్టి ఇది అన్న క్రిమినల్ బండిల్ అంతా వచ్చేసి వీడు తెచ్చేదే చాలా 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 తప్పు గైస్. అందరు న్యూ ప్లేయర్స్ దగ్గర కూడా ఓల్డ్ బండిల్స్ అయితే వస్తుంది. నాకైతే ఇదిగోండి ఇదైతే వచ్చింది. మనమైతే మళ్ళీ వచ్చేసి రివర్స్ పెనాల్టీ. మళ్ళీ ఇదైతే ఒక అరైవల్ యానిమేషన్ అని మాట. అబ్బాబ్బాబ్బా మనమైతే క్రీడమ్ నొక్కుదాం. ఓకే సూపర్. నేను రొనాల్డో కన్నా గ్రేట్ గైస్. చూడండి అట్లే పవర్ కిక్. సూపర్ బ్రో సూపర్గా ఉంది. మనం రొనాల్డో కన్నా గ్రేట్ అని అనిపించుకోవచ్చు. సో దట్ మనం అన్నిటినీ కన్ఫామ్ నొక్కాల్సిందే. ఏముంది మనం స్పిన్ చేయము పెట్టము. ఓకే గైస్ మనమైతే ఎస్కేస్ ఇంకొక టోకన్ అయితే ఇప్పుడు ఇంకొక టోకన్ మనమైతే రాదు. నాకు ఇది తెలుసు రాదు. ఎందుకండి గైస్ ఇదైతే ఓల్డ్ అంతా చేసి పాడైతే చేస్తాను. ఓల్డ్ గ్రోజ్ అని అయితే చూడండి అన్న మళ్ళా తెస్తాను తమ్ముడు. మళ్ళా ఎక్సమైట్ డబుల్ బారులు మళ్ళా తెస్తాను గైస్. సరే గైస్ మనం అయితే నో టాప్ ప్లేస్ కాబట్టి మనం అన్నిటినీ ఒక్కొక్కటిగా చేసి ట్రై అవుట్ అయితే చేస్తాము. మీకు చూపిస్తాయి ఈవో గన్స్కి అన్న. మనకైతే ఈవో గన్స్ అయితే నో ప్రాబ్లం అన్న. కానీ హెడ్ అయితే సూపర్గా కొట్టాను గైస్. చూడండి మనమైతే ఇదిగోండి ఇదో హెడ్ షాట్ కిల్ కాదు. హెడ్ షాట్ కిల్లే కాదు ఇది దింపిన ఫుల్గా. కానీ హెడ్ షాట్ అనేసి చూపిస్తాండి. అదే నేను హెడ్ షాట్ కిల్ అనేసి హెడ్ షాట్ కిల్ని కొట్టే ఎలిమినేషన్ చూపిస్తాండి. ఏమన్నా బగ్గా బ్రో ఇది. నెక్స్ట్ వచ్చేసి P90 చూసినాం కాబట్టి ఇప్పుడు డబుల్ బ్యారెల్ మన అందరికి ఇష్టమైన గన్. మోస్ట్లీ మొబైల్ ప్లేయర్స్కి చాలా ఇష్టమైన గన్ గైస్. నేను ఒక మొబైల్ ప్లేయర్నే కాబట్టి అబ్బబ్బబ్బబ్బా హెడ్ అయితే నార్మల్గా పడట్లే అదిరిపోతుంది. కానీ మనకి బాడీలో అయితే చూద్దాం గైస్. బాడీలో అయితే చూద్దాము అన్న. 2 బుల్లెట్లకే అది ఎంత రేంజ్ ఇస్తాననేసి చూద్దాం. ఎంత రేంజ్ అయితే ఇస్తాను. ఓకే అన్న రేంజ్ అయితే మిడ్ రేంజ్ దాకిస్తానన్నా. మిడ్ రేంజ్ దాకిస్తాండి బాగానే ఉంది గన్ స్కిన్. ఓకే నెక్స్ట్ అయితే ఈ P90 గ్రోజా అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ మనమైతే అలా చూడండి ఆ ఎఫెక్ట్ కూడా ఉంది కిల్ ఎఫెక్ట్.
మనమైతే ఏమన్నా చేసుకునేది టాప్ ప్లేయర్స్ కాదు. మనము టాప్ ప్లేయర్స్గా ఉంటే మనమైతే ఖచ్చితంగా మనకు నచ్చిన వాల్స్ని అయితే తింటాం గైస్. తప్పకుండా మనం గన్ స్కిన్స్ అన్నిటినీ ఎక్సెట్రా అని అయితే తింటాం. అన్న చూడండి అన్న 37 అయితే పడతాను దారుణంగా. ఆగండి లాస్ట్ ఆఫ్ ద మ్యాప్కి అయితే వేసి చూద్దాము అది ఎంత దాకా పట్టడో. అబ్బా ఇప్పుడు సేఫ్టీ జోన్ అనమాట, అది వర్క్ అయితే అవ్వదు. ఓకే గైస్, ఇప్పుడైతే జూమ్ చేస్తే కూడా చేసి ఇట్లా రూమ్ చేస్తే కూడా చేసి ఇది చేస్తాను గైస్. ఇదైతే ఇట్లా నెక్స్ట్ ఇది గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అన్న. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. మనలాంటి చిన్న సబ్స్క్రైబర్స్ కంటా చిన్న యూట్యూబర్స్ కంటా ఒక్కొక్క సబ్స్క్రైబర్ ప్రీషియస్ అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసి మీకు వచ్చేసి కామెంట్స్ అయితే పెట్టండి, నలుగురికి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా షేర్ చేసుకోండి గైస్. సరే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.